వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. పాము కరిస్తే దాని చికిత్సా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేసి మన ప్రాణాలను రక్షించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకి గురవుతున్నట్టు సమాచారం. భారతదేశంలో ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక మన దేశంలో దాదాపు 250 పాము జాతులు ఉన్నప్పటికీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయట. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నవట. అవి కరిస్తే మ్యాక్సిమం 3 గంటల్లో మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు ఇంకా దక్కడు. కరిచిన పాము విషముదా లేక మామూలుదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని ఘాట్లు ఉన్నాయో చూడాలి. 1 లేదా 2 ఘాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, 3 అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. కరిచింది విషపు పాము అయితే విషపు పాము కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుంచి గుండెకు, గుండె నుంచి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం, అంటే దాదాపు లేవు అన్నమాట. ఇక విషపు పాము కరిచిన వెంటనే ఏం చేయాలి అంటే, విషపు పాము కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. అంటే ఏదైతే కరిచిందో, సపోజ్ ఇక్కడ కరిచింది అనుకోండి, దీని పైన భాగం అంటే రక్తం అంటే దాని విషయం పైకి చేరకుండా ఇక్కడ గట్టిగా కట్టాలన్నమాట. అలాగే సూదిలేని సిరింజ్ని తీసుకొని ఆ ఘాట్లలో ఓ ఘాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటిగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది, అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా 2-3 సార్లు 2 ఘాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కూరల్లో ఉంచుకునే విషయం 0.5 ml నుంచి 2 ml వరకు మాత్రమే ఉంటుందని ఒక అంచనా. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA 200ను 5 ml బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు 5 నుంచి 10 రూపాయలు మాత్రం ఉండొచ్చు. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి తప్పనిసరిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.